విన్నారు కదా, పచ్చి బొబ్బర్లతో కూర తయారు చేసుకోబోతున్నాము. మన హార్ట్ దగ్గర ఉన్న అధిక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు ఎలా తీసుకుంటే మనకి ఆరోగ్యకరం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో మనం పల్లీలు ఉన్నాయి కదా, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ఓకే అయితే పౌడర్ చేసుకుందాం. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం మనము. సో ఆ పల్లీలన్నీ కూడా వేసేసుకుంటున్నాము. అలాగే ఒక కప్పు నువ్వులు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నామండి. అవన్నీ కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఫస్ట్ పల్లీలు వేసుకుందాము, ఎందుకంటే అవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి. ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు వేసుకుందాం. అంటే మనకి పొడి కూర టైప్ వస్తుంది కదా. ఓకే. సో బొబ్బర్లు అంటే చూడ్డానికి లాంగ్ బీన్స్ అంటారు కదా. సో మనకి ఎలా అయితే బీన్స్ ఉంటాయో దానికంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ డబుల్ సైజ్ లాగా ఉంటాయి పొడుగు లెంత్లో. సో వాటిని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే బొబ్బర్లు ఉంటాయి. నార్మల్గా బీన్స్లోనేమో మనకి ఇలా ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న సైజులో ఉన్నాయి. లేతవి తీసుకున్నాము. మనకి మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఎగ్జాక్ట్గా. సో కొంచెం పెద్దగా ఉన్న వాటిలో మనకు లోపల బొబ్బర్లు అలా కనపడుతూ ఉంటాయి. సో మనం ఇవన్నీ కూడా మనం మార్కెట్లో ఓన్లీ బొబ్బర్లనే మనం అవి ఎండిపోయాక కొంచెం ఎండపెట్టాక మనం వాటిని యూజ్ చేస్తాం కదా. కానీ ఇలా పచ్చిగా తీసుకున్నట్లయితే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా, నువ్వులు కూడా వేసేసుకుందాము. ఒక కప్పులు ఈక్వల్ క్వాంటిటీలో నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వుల్ని కూడా వేసేసుకుందాం. సో నువ్వుల్ని కూడా వేసుకొని లైట్ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కూర బాగుంటుంది. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచిది కదా, కాల్షియం అధికంగా వస్తుంది మనకి. ఓకే. ఇవైతే అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. దీన్ని వేరే ప్యాన్ పెట్టేసుకుందామా, ఇక్కడ పెడదాం ఎందుకంటే చల్లారాలి కాబట్టి. యా, ఇప్పుడు కూర కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. సరిపడా నూనె కూర తయారు చేసుకోవడానికి అన్నట్టు. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. ఓకే. సో నూనె తీసుకున్నాము. నూనె కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల ఏం చేద్దామంటే మనం మెల్లిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. అంటే మంచిగా పోపు పెట్టి కూర చేసుకుంటున్నాం కదా. ఈ రోజుల్లో పోపు పెట్టుకొని కూర ఎవరు చేసుకోవట్లేదు. ఊరికే జీలకర్ర వేసేసి కూర చేసేస్తున్నాము. అలా మంచిగా పోపు పెట్టుకొని, అది కూడా ఇలా పొడి కూరలో పోపు పెట్టుకొని కూర చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నైస్, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈసారి మేము ఎలా చూపిస్తున్నామో అలాగా. సో అలాగే బొబ్బర్లలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాము, ఎందుకు తీసుకోవాలి అనేది. ఇప్పుడు నూనె వేడైంది కాబట్టి ఒక స్పూన్ ఆవాలు వేసేద్దాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, ఓకే, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ మినప్పప్పు. ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే కనుక వీటిని మంచిగా వేగించుకుందాం అనమాట. అంటే ఆవాలు మనకి కొద్దిగా చిటపట్లాడేంత వరకు కూడా వేగించుకుందాము. ఇవి కొద్దిగా వేగుతూ ఉంటాయి కాబట్టి ఈ లోపల మనం అది మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇది కూడా ఎలాగైనా చల్లగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో పల్లీలు, నువ్వులు మనము నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని వేగించుకున్నాం కాబట్టి అవంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెత్తగానే పొడిలాగా తయారు చేసేసుకుందాం. ఈ లోపు ఇవి కొద్దిగా వేగే లోపు పొడి తయారు చేసుకొని పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి, పౌడర్ ఇలా చక్కగా వచ్చేసింది కదా.
సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే కనుక మనకు ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి ఉన్నవన్నీ, ఎందుకంటే దీంట్లో మనం కారం యూజ్ చేయట్లేదు అనమాట, అందుకనే డైరెక్ట్ ఆ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఏంటంటే మనం కట్ చేసుకున్నాము, ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము, అది కూడా వేసేసుకొని మంచిగా వేగించుకుందాము. ఒకసారి జస్ట్ కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా, అంటే పచ్చివాసన కూడా పోతుంది. దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. సో ఇవన్నీ వేసుకొని మంచిగా వేగించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక బొబ్బర్లను కూడా వేసేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కలు ఎలాగో వేగడానికి టైం పడుతుంది కదా మ్యామ్. సో అసలు బొబ్బర్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అది తీసుకుంటే అసలు ఏమేమి లభిస్తాయి మనకి బొబ్బర్లు ఆయుర్వేద శాస్త్రంలో ధాన్య వర్గం కిందనే చెప్పారనమాట. ఎందుకంటే దానిలో మనం ముఖ్యంగా సీడ్స్ యూజ్ చేస్తాం కదా, కానీ ఇప్పుడు మనం ఆ పచ్చి బొబ్బర్లు మొత్తంగా వాడినప్పటికీ మనకి ధాన్య వర్గం కిందకే అది కౌంట్ అవుతుంది. ఇది కౌపీ అని కూడా అంటారు అనమాట ఇంగ్లీష్లో. అయితే ఇది ముఖ్యంగా లేకపోతే కౌపీ అండ్ మనకి బ్లాక్ ఐడ్ బీన్స్ అని కూడా అంటుంటారు. సో ఇలా అనేక రకాలైన పదాలు ఉన్నాయన్నమాట దీనికి పేర్లు. సో ఇవి ముఖ్యంగా ఏంటంటే పీచు పదార్థంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అది కూడా. అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే మనకి మన పేగులలో కానివ్వండి, మన శరీరంలో రక్తనాళాల్లో చేరుకున్నటువంటి కొవ్వుని కరిగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఇది గ్రీన్ కలర్గా ఉంటుంది కాబట్టి మనకి టాక్సిన్స్, అంటే శరీరంలో మనకి డైజెషన్ ప్రాసెస్లో వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ అంటారు కదా, సో టాక్సిన్స్ అన్నింటిని ఎలిమినేట్ చేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో టాక్సిన్స్ని కూడా ఎలిమినేట్ చేసుకున్నారు. మామూలుగా టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి చాలా మంది ఏవేవో రకరకాల జ్యూసులు తయారు చేసుకొని తాగుతూ ఉంటారు కదా, తాగుతుంటారు. కాబట్టి మనం ఇలా ఆహారంలోనే ఇలా పచ్చిగా ఉన్నటువంటి ఏవైనా కానీ, అంటే మనకి బీన్స్ కానివ్వండి, ఇట్లా పీచు పదార్థంతో ఉన్నటువంటి ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనకి టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తాయి అనమాట శరీరంలో నుంచి. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మనం ఇది వేసుకుందామా, బొబ్బర్లు వేసుకుందామా. సో పచ్చి బొబ్బర్లను ఆల్రెడీ మేము ఏం చేసామంటే కడిగేసుకొని చక్కగా, ఇదిగో చూసారు కదా మేడం చెప్పినట్టుగా ఇందాక బొబ్బర్లు అనగానే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అవి బొబ్బర్లు, అవి పొడుగ్గా ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, వేసేసుకుంటున్నాము కంప్లీట్ కప్పు. సో ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసి దీంతో తగినంత సైంధవం కూడా వేసేద్దామా. సో ఎందుకంటే మనకి ఉడకడం కూడా ఈజీగా అయిపోతుంది క్విక్గా. సో తగినంత సైంధవ లవణం. మనం కూర ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇప్పుడు చపాతీల్లో కూడా ఈజీగా, రైస్లోకి అటు రోటీల్లోకి ఎక్కడ ఈజీగా సెట్ అయిపోతుంది కదా, తీసేసుకోవచ్చు. మనం ఈజీగా చపాతీ దానిలో రైస్లో కూడా తీసేసుకోవచ్చు. అండ్ చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకి దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే రక్తహీనతతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ రోజుకి ఒకసారి కానివ్వండి, వారానికి 2 to 3 times ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి నార్మల్గానే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో చూద్దాము, మనం మళ్ళీ కలుపుదాము. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 నిమిషాలు టైం పడుతుంది. మరి ఇది ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. ఓకే, సో ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా. సో చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. సో ఇలా అనగానే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. సో సూపర్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు. సో ఈ పౌడర్ అంతా కూడా దానిలో వేసేద్దాం. ఓకే, ఆ పౌడర్ మొత్తం కూడా వేసేసుకుందాం. ఈ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూరకి. అలాగే దాంతో పాటే మనం ఏం చేద్దామంటే కొబ్బరి ఇక్కడ కొబ్బరి పొడి కూడా పెట్టుకున్నాం. 1 కప్పు కొబ్బరి పొడి మొత్తం వేసేనా. సో 1 కప్పు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. అండ్ ఒక్కసారి కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి అయితే దీన్ని కలిపేద్దాము. అలా వేస్తుంటేనే మంచి గుమ్మలు ఆడిపోతుంది యమ్మీగా. అంటే ఇదేంటంటే మనకి కొంచెం కారం అనేది మైల్డ్గా ఉంటుంది అనమాట, ఎక్కువ కారం ఉపయోగించకుండా మనము తయారు చేస్తున్నటువంటి ఆరోగ్యకరంగా. సో ఇప్పుడు
చివరిలో కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఎస్, ఇంకా కూడా మనకి బొబ్బర్లలో విటమిన్ బి కాంప్లెక్స్, అలానే ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఫోలేట్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరం, ఎందుకంటే లోపల శిశువుకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగినప్పుడు అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవరికైనా నార్మల్ ఇండివిజువల్స్ కూడా బ్రెయిన్ చాలా బాగా పనిచేయాలంటే ఫోలేట్ అనేటువంటిది మంచి చాలా ఇంపార్టెంట్. ఓకే, మామూలుగా అలాంటివి టాబ్లెట్స్ రూపంలో మనకు అందిస్తూ ఉంటారు కాబట్టి వాటితో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకొని తింటే మరింత మనకి ఆరోగ్యకరంగా ఉంటాము, మనకి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను మ్యామ్. వేసి కలిపేసుకొని ఆపేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎంతో రుచికరంగా ఉందన్నమాట. చూస్తేనే మనకు చాలా గుమగుమలాడుతుంది. సో మనకి హృదయానికి ఎంతో హితకరమైనటువంటిది, అధిక కొవ్వుని తగ్గించేటువంటిది, అలానే అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉండి మనకి మలబద్ధకాన్ని తక్కువ చేసేటువంటి మనకి పచ్చి బొబ్బర్ల కూర రెడీగా ఉంది. పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసి వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 చెంచాల నూనెను వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసుకున్న పచ్చి బొబ్బర్లు, సరిపడా సైంధవ లవణము వేసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అలాగే కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుండె చుట్టూ ఉండే కొవ్వును తగ్గించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గించి ఆరోగ్యాన్ని అందించే పచ్చి బొబ్బర్ల కూర రెడీ.